బ్రేకింగ్ న్యూస్ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డైరీలో సిట్ బృందం తనిఖీలు చేస్తోంది. 3 కార్లలో దిండిగల్ వచ్చిన 11 మంది సిట్ సభ్యులు ముమ్మరంగా సోదాలు చేస్తుంది. దిండిగల్ మధురై రోడ్లోని ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ను పరిశీలిస్తోంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి తమిళనాడులోని దిండిగల్లో ఏఆర్ డైరీలో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, జూన్ జూలై నెలలో తిరుమల శ్రీవారి ప్రసాదాని కోసం దిండిగల్లోనే ఏఆర్ డైరీ నుంచి సరఫరా అయిన కల్తీ నెయ్యికి సంబంధించి విచారణ కేంద్ర ప్రభుత్వం ఏదైతే సుప్రీంకోర్టు నియమించిన సిట్ విచారణ దర్యాప్తు క్షేత్రస్థాయిలో ప్రారంభమైంది. 4 డిఎస్పీలతో పాటు 6 సిఐలు ఈ బృందంలో ఉన్నారు. మొత్తం 11 మంది సభ్యులు నిన్న దిండిగల్లోనే ఏఆర్ డైరీకి వెళ్లి అక్కడ పరిశీలించారు. ఈ రోజు కూడా అక్కడే వారు ఉండి మరిన్ని తనిఖీలు నిర్వహించనున్నట్లు సమాచారము. మొత్తం మీద దీనికి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు నియమించిన బృందంలో 2 సిబిఐ అధికారులు, అదేవిధంగా 2 రాష్ట్ర ప్రభుత్వ ఐపీఎస్ అధికారులతో పాటు ఒకరు ఏదైతే మైసూరుకు సంబంధించిన ఫుడ్ టెక్నికల్ అధికారిగా ఒకరు ఉన్నారు. దీనికి సంబంధించి వీరు 5గురే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో 30 మంది సిబ్బంది అదనంగా కావాలని ఆ సిబ్బందిని తీసుకుంది. దీంతో పాటు గత 4 రోజులుగా ఒక తాత్కాలిక కార్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేసుకున్న సిట్ బృందము క్షేత్రస్థాయిలో అంటే కింది స్థాయి అధికారులు డిఎస్పీ నుంచి సిఐలు తమ దర్యాప్తును ప్రారంభించారు. గతంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ లో ఉన్న అధికారులే ఇప్పుడు కూడా తమ విచారణ చేస్తున్న నేపథ్యంలో వారు 2 రోజుల పాటు అటు తిరుమల తిరుపతిలోని మార్కెటింగ్ గోడౌన్స్ ను పరిశీలించారు. తిరుపతి జిల్లా ఎస్పీతో పాటు ఈఓను కలిశారు. తాజాగా నిన్న సాయంత్రానికి దిండిగల్లోని ఏఆర్ డైరీకి చేరుకున్న దర్యాప్తు బృందం తమ దర్యాప్తును కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా ఎక్కడి నుంచి వారికి నెయ్యి సరఫరా అయింది, ఏదైతే జార్ఖండ్ నుంచి నెయ్యి వచ్చిందన్న కమర్షియల్ ట్యాక్స్ కు సంబంధించిన వివరాలు ద్వారా, అదేవిధంగా ఏదైతే టోల్ గేట్ ద్వారా కూడా వివరాలు రావడంతో వాటినన్నిటిని అక్కడ అడిగినట్లు సమాచారం. మొత్తం మీద దిండిగల్ లోని ఏఆర్ డైరీలో ఉత్పత్తి అయిన నెయ్యిని కాకుండా బయట రాష్ట్రాల నుంచి ఏదైతే జార్ఖండ్ నుంచి నెయ్యిని తిరుపతి సమీపంలోని ఓ డైరీకి తెప్పించి అక్కడ నుంచి నేరుగా ఏదైతే దిండిగల్కు తీసుకెళ్లి దిండిగల్ నుంచి తిరిగి తిరుమలకు తీసుకొచ్చినట్లు రికార్డులు ఉన్నాయి. అదేవిధంగా 2 ట్యాంకర్లు అయితే నేరుగా దిండిగల్ కూడా తీసుకెళ్లకుండా నేరుగా జార్ఖండ్ నుంచి తిరుపతి సమీపంలోని డైరీను ఆ తర్వాత నేరుగా తిరుమలకు తీసుకెళ్లినట్లు రికార్డులు చూపిస్తున్న నేపథ్యంలో వీటి గురించి సమాచారం కోసం అక్కడ వెళ్ళినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఏఆర్ డైరీ ఎండి రాజశేఖర్ ఇప్పటికే హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సిట్ తన దర్యాప్తును మరింత వేగం పెంచింది. ప్రసూన. రైట్ దామోదర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.